తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాక్చువల్లీ రైతులకి ఏం సమస్యలున్నాయి? నిజంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి సోమిడి శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు. తెలంగాణ రైతు సంఘ స్టేట్ కన్వీనర్‌గా వీరు ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి రైతులకి ఏం కావాలి? వీళ్ళ డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ముందు వీళ్ళు ఉంచినటువంటి వాగ్దానాలేంటి? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మనం హనంకొండలో ఉన్నాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఫస్ట్ బీవీఆర్ న్యూస్‌కు ధన్యవాదాలు. ఎందుకనంటే మెయిన్‌గా ఇప్పుడున్న పరిస్థితులల్లా రైతు సమస్యలనేటిది బర్నింగ్‌గా ఉన్నాయి. వ్యవసాయం చేయలేని పరిస్థితిలో యువత వెళ్ళిపోయి ఉన్నది. అలాంటి వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా మళ్ళీ దాన్ని డెవలప్ సైడ్ తీసుకురావాలనే విధంగా ఈ ప్రభుత్వాలు ఏం చేయాలనే విధంగా మీరు ఎంచుకున్నందుకు మీ యొక్క ఛానల్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే. నేను సూటిగా అడుగుతున్నా. గత 10, 15 సంవత్సరాలుగా మీరు రైతుల కోసం కొట్లాడుతా ఉన్నారు. సార్, సూటిగా అడుగుతున్నా. మీరు కొట్లాడడంలో అంటే మీరు కొట్లాడినటువంటి యాక్టివిటీస్‌లలో సక్సెస్ అయ్యిల్లా మీరు? రైతు మద్దతు ధర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి వాటెవర్. కానీ మీరు సక్సెస్ అయ్యిల్లా? మేము రైతాంగం కొరకు ఒక 20 సంవత్సరాల నుంచెల్లి పనిచేస్తున్నాం వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా. మేము కొంత మేరకు సక్సెస్ అయినాం. ఎట్లా సక్సెస్ అయినాం అనంటే రైతాంగాన్ని ఐక్యతగా తీసుకొచ్చే విషయంలో, అదేవిధంగా కొన్ని రైతాంగం పండించిన పంటకు ఏ రకంగా ఈ ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి అనే దాని మీద కానీ, అదేవిధంగా కల్తీ విత్తనాలు, పురుగు మందులు వీటి మీద కూడా మేము చాలా ప్రయోగాలు చేసి ఈ కల్తీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వాళ్ళని కూడా మేము దొరకబట్టించి మేము కేసులు పెట్టినటువంటి దాఖలాలు మా సంఘంకు ఉన్నాయి. అంతేకాకుండా రైతు పండించిన పంట మద్దతు ధర కూడా పెంచాలనే విధంగా ఈ పద్ధతిలో కొనుగోలు చేయాలి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దాంట్లో కూడా మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయడం, అదేవిధంగా కింది స్థాయి అధికారులకు కూడా మేము దొరకబట్టించి కేసులు అనేక మంది మీద మేము కేసులు పెట్టియడం అనేది కూడా ఇలా ఏనుమౌల మార్కెట్ మన వరంగల్ జిల్లాలో ఉన్నది పెద్ద మార్కెట్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. ఆ మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను కూడా మేము దొరకబట్టి ఆ వ్యాపారుల మీద కేసులు పెట్టినటువంటి విధంగా, ఎఫ్ఐఆర్లు చేయించినటువంటి విధంగా మా సంఘం కృషి చేస్తున్నది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీ డిమాండ్ ఏంటిది? గవర్నమెంట్ ముందు ఉంచినటువంటి మీ డిమాండ్స్ ఏంటిది? తెలంగాణ రైతు సంఘం అనేది ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ చాలా పెద్ద వింగ్. ఓకే. మీ డిమాండ్స్ ఏంటి యాక్చువల్లీ? మేము రైతాంగం పక్షాన అది ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, వచ్చే ప్రభుత్వమా అనేది మాకు సంబంధం లేదు. రైతుల పక్షాన ఏ రకంగా ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనో, ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం వలన, డెవలప్ కావడం వలన నిరుద్యోగం తీరుతుందో మేము అవి ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. కొన్ని అమలు కూడా అవుతున్నాయి. ఇవాళ వాస్తవానికి చెప్పాలంటే అప్పుడు రైతు ఆత్మహత్య చేసుకుంటే 1,50,000 మాత్రమే ఉండేది. రూపాయలు 1,50,000 మాత్రమే వచ్చేది. అలాంటిది మా డిమాండ్తోని ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకుంటే 5,00,000 రూపాయలు ఇచ్చే విధంగా చేసినాం మేము. అంతేకాకుండా ఏదైతే మద్దతు ధరలు ఉన్నాయో రైతు పండించిన పంటకు, ఆ మద్దతు ధరలకు కూడా సిసిఐ కొనుగోలు చేసే విధానాన్ని, అదేవిధంగా ఆ రేటు పెంచే విధానాన్ని, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వానికి మేము అనేక సార్లు మేము మెమోరాండాల ద్వారా కానీ, మా కార్యక్రమాల ద్వారా కానీ మేము తెలియజేస్తున్నాం. అవి ఎప్పుడోసారి అయితే ఖచ్చితంగా ఆ డిమాండ్లు అనేది అమలు కావాల్సిందే రైతులకు. ఓకే. 20 సంవత్సరాలుగా రైతుల కోసం ఉద్యమాలు చేస్తా ఉన్నారు మీరు. అంటే రైతుల మేలు కోసం. సార్, అన్నిట్లలో మీరు బాగా హైలైట్‌గా నిలిచినటువంటి ఉద్యమం ఏమైనా ఉందా? ఉందండి. మేము చెప్పండి అది. ఆ రకంగా మేము ఉద్యమాలు చేసినప్పుడు మేము వరంగల్ ఏనుమౌల మార్కెట్ మీద ఏదైతే ఏ ఇయర్ అది? పోయిన ఇయర్‌లోనే మేము చెప్పేది. పోయిన ఇయర్‌లోనే 24. మేము పోయిన ఇయర్‌లోనే రైతు యొక్క దగ్గరించెల్లి ఏదైతే కమిషన్దారులు అక్రమంగా వాళ్ళ దగ్గరించెల్లి వసూలు చేసుడు ఇవి చేస్తున్నారో వాళ్ళ మీద మేము కేసులు పెట్టియడం జరిగింది. అంతేకాదు ఇలా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము అనేక సార్లు కార్యక్రమాలు చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ వరంగల్ కూరగాయ మార్కెట్ మీద కూడా మేము ఉద్యమాన్ని చేసి కూడా అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతుంటే వాటిని జరగకుండా కూడా మేము అడ్డుకట్టలు వేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. 1, 2 అని మేము ఏం చెప్పుకోవాలి? మాది నిత్యం రైతాంగ పోరాటమే, రైతాంగం సమస్యల మీదనే మేము ఆ రకంగా రైతాంగం మీద పోతున్నాం. కాబట్టి అనేకమైన కార్యక్రమాలు, 1, 2 కార్యక్రమాలు అనేది కాదు, అనేకమైన కార్యక్రమాలు బులెటిన్‌గా నిలిచినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే. మీరు ఏదైనా పొలిటికల్ పార్టీతో ఏమన్నా సింపథైజర్‌గా ఉండిందా? మీ సంఘం, మీరు అంటే మీ సంఘం
సార్ మా సంఘం మేము ఏర్పాటు చేసింది ఏ పొలిటికల్‌కు సంబంధం లేకుండానే ఏర్పాటు చేసినాం. ఇవాళ మా సంఘంలో ఉన్న సభ్యులు గానీ, అదేవిధంగా సానుభూతి పరులు గానీ, మాకు పార్టీలతోని సంబంధం లేదు. మేము పార్టీకి సంబంధం లేకుండానే మేము కార్యక్రమాన్ని నడుపుతున్నాం. మాకు ఓట్లతోని, ఈ సీట్లతోని మా తెలంగాణ రైతు సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. మేము పనిచేసేది రైతులకు ఏ రకంగా లాభం జరుగుతది, వ్యవసాయం ఏ రకంగా నిలబడతది, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏ రకంగా ఆపాలే అనే దాని మీదనే. ఇవాళ అనేకమైన సమస్యలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యలను కూడా ఈ యొక్క ప్రభుత్వం ముందు పెడుతున్నాం. మీలాంటి మీడియా ద్వారా కూడా మేము తీసుకెళ్తున్నాం. ఇవాళ రుణమాఫీ అనుకోండి, రైతు బందే అనుకోండి, పంట కొనుగోలు విధానమే అనుకోండి, ఇవాళ అనేకమైన విత్తనాలే అనుకోండి, కల్తీ విత్తనాలు, పురుగు మందులు, వీటి మీదనే అనుకోండి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం ముందు ఇప్పటికి పెడుతున్నాం. మేము బాధకంగా పెట్టేది ఏంటంటే మెయిన్గా ప్రభుత్వాలకు కల్తీ విత్తనాలు, పురుగు మందులు అనేది ఇవాళ ప్రాధాన్యమైంది. మేము ఈ ప్రభుత్వాన్ని అనేది ఏంటంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వం ద్వారానే రైతులకు అందియాలి. ఇలా నష్టపోతానంటే కల్తీ విత్తనాల వల్లనే నష్టపోతాడు రైతు. అంటే ఇటువంటి డిమాండ్లు మేము చాలా ముందు పెడుతున్నామండి. రైతుల పక్షాన్నే మేము ఉన్నాం, రైతుల పక్షాన్నే పోరాడుతున్నాం. ఓకే. ఇప్పుడు పత్తి, మిర్చి ఇట్లా రకరకాల పంటలు ఉన్నాయి కదా, కూరగాయలు, రకరకాల పంటలు. వీటికి మద్దతు ధర ఇప్పుడు ప్రాపర్‌గా ఉందా? లేదా? అయితే ప్రభుత్వాలు అరాకొర మాత్రమే పెంచుతున్నాయండి. మీరేమంటారు? రైతుకు కావాల్సినంత మద్దతు ధర అందడం లేదు. ఎంత అంటే ఉండాలనుకుంటున్నారు? ఇవాళ పత్తి ఉందండి, కాటన్ ఉంది. 7,000 ఇవాళ పరిస్థితి ఏంటంటే రూ. 7,521 మాత్రమే మద్దతు ధర ఉన్నది. అది కనీసానికి రూ. 12,000 పెంచితేనే రైతుకి ఏమన్నా లాభం ఉన్నది, లేకపోతే లాభం లేదు. ఇవాళ వీళ్ళు ఇచ్చిన ఈ ధర కూడా అది పెట్టుబడికి కూడా రావడం లేదు ఈ ఈ పరిస్థితులలో రైతుకు. అంటే ఒకప్పుడు 20 క్వింటాలు పండినటువంటి పత్తిని ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే 4 క్వింటాలు 5 క్వింటాలు ఎకరానికి పండే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతుకు పెట్టుబడి కూడా రావడం లేదు. మద్దతు ధరలు అనేది పెంచాలి. అది పెంచి కూడా ఏంటంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మళ్ళీ ప్రైవేటు విధానం వద్దు. ఇవాళ రూ. 7,521 మద్దతు ధర ఉన్నది పత్తికి. కానీ అక్కడ కొనుగోలు చేసే విధానం ఏమున్నది? మళ్ళా ప్రైవేటు వ్యాపారస్తులే కొనుగోలు చేసే విధానం ఉన్నది. దాన్ని అట్లాంటివి ఉండద్దు అనేది మేము కోరుకునేది. ఓకే. ఇప్పుడు ఓవరాల్‌గా మీరేం చెప్పి ముగించాలనుకుంటాళ్ళు? అంటే మీరు స్టేట్ కన్వీనర్‌గా ఉన్నారు. ఓవరాల్‌గా మీరిచ్చే మెసేజ్. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ మేము రైతుల పక్షాన మేము సూచించేది ఒకటే, రైతు పండించిన పంటను ప్రభుత్వాలే కొనుగోలు చేయాలి. అది మద్దతు ధర చట్టబద్ధత చేసి ఆ చట్టబద్ధత ప్రకారంగా కొనుగోలు చేయాలి. అదేవిధంగా సామినాథం సిఫారసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సామినాథం సిఫారసులను అమలు చేయాలి. ఈ రకంగా ఏదైతే రైతు పండించిన పంటలు ఉంటున్నాయో అవి నిల్వ ఉంచే విధంగా ఆ సామర్థ్యాన్ని మండలాల వేజిగా గోదాములు పెంపొందించాలి. అంతేకాకుండా ఇవాళ నేను ఇంతకుముందు అన్నట్టు కల్తీ విత్తనాలు, పురుగు మందులు ఇవి కూడా ప్రభుత్వమే అందించాలి. ఎందుకంటే ప్రభుత్వ గ్యారెంటీతో అందించడం వలన రేపు ఆ రైతుకు పంట ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే దాని నష్టపరిహారం భరించే విధంగా ఉంటుంది. ఇవాళ ప్రైవేటు వాళ్ళు దగ్గర రైతులు కొంటున్నారు విత్తనాలు. ఇవాళ ఈజీగా తప్పించుకుంటున్నారు. మాకు సంబంధం లేదా, అది వీటితో విత్తనం కలితే వచ్చింది, నేను ఏం చేయాలనే విధంగా తప్పించుకుంటున్నారు. ఆ తప్పించుకునే విధానాన్ని పోక ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తేనే నిరుద్యోగం తీరుతుంది అనేదే మా ఆలోచన అండి. మేము ఆ ఉద్దేశంతోనే రైతు సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ బలోపేతంగా మేము రైతు సంఘాన్ని నడుపుతున్నాం. రేపు డిజిటల్ విధంగా కూడా గ్రామాలలో రైతులను చైతన్యం చేసేయడానికి, ఐక్యతపరచడానికి మేము అనేకమైన కార్యక్రమాలు కూడా గ్రామాల వేదికగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకింత అవగాహన కలిగించే విధంగా కూడా మా ప్రయత్నాలు మా సంఘం వైపున ఉంటున్నాయండి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి BVR టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.